స్థానిక యువ నాయకుడు కిరణ్ యాదవ్ మనోజ్ యాదవ్ మరి మాజీ బైకర్ ప్రెసిడెంట్ మసూద్ శ్రీనివాస్ యాదవ్ గారికి చిన్న యువ సోదరులు గత 3 నెలలుగా పార్టీ బలోపేతం చేయడానికి పూస్తాజు పనిచేస్తున్నటువంటి మా చైర్మన్ రియాజ్ అన్న గారికి మరి ఏఐసిసి సెక్రటరీగా ఈరోజు బై ఎలక్షన్స్లో బూత్ స్థాయిని ఏర్పాటు చేసి ఒక బలమైన నాయకత్వం తయారు చేయాలని చెప్పి ఎంతో సీరియస్గా కమిటెడ్గా ఇక్కడికి వచ్చి మనకి స్ట్రాంగ్ బూత్ స్థాయి బూత్ కమిటీస్ ఫామ్ చేస్తున్నటువంటి పెద్దలు ఏఐసిసి విశ్వనాథ్ గారికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బూత్ స్థాయి కమిటీ మెంబర్స్కి అందరికీ మహిళలకు యువ సోదరులకు కూడా నమస్కారం. ముందుగా మరి నాకు ఇంత పెద్ద అవకాశం కల్పిస్తూ నాకంటే నవీన్ యాదవ్ మీద ఒక నమ్మకం పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకి కష్టాల్లో నిలబడే వ్యక్తిగా ఒక నమ్మకం పార్టీ పైన ఉంది. నాకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు ఏఐసిసి పెద్దలైనటువంటి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, కేసీ మరి నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఉన్నటువంటి ప్రజాసేవపై పట్టుదల, ప్రజాసేవపై నాకు పట్టుదలతో ఒక సంకల్పంతో ఒక యువ నాయకుడికి స్థానికుడికి అవకాశం కల్పించాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి మన అందరి ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న, మరి అలానే పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ అన్న, మరి ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజయ్య గారు, విశ్వనాథ్ సార్, మరి ఇంటర్ క్యాబినెట్ నా మీద నమ్మకంతో ఈ అవకాశం కల్పిస్తున్నారు. వారందరికీ కూడా పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ బూత్ స్థాయి బలం ఉన్నప్పుడే ఒక పార్టీ బలం ఉంటుంది. ఈరోజు నాకు తెలిసి గత 17 సంవత్సరాలలో ఎప్పుడు కూడా బూత్ కమిటీస్ ఫామ్ చేయాలి, ఇంత సీరియస్గా ఏ ఎలక్షన్ కూడా జరగలేదు. ఇదందరూ కూడా మన భవిష్యత్తు బలం ఉండడానికి, అంటే పార్టీ బలం ఉండడానికి ఈరోజు వేసుకున్నటువంటి పునాది. ఈరోజు ఇంత కమిటెడ్గా నిరంతరం కష్టపడుతూ బూత్ 10 మంది పార్టీ కోసం పనిచేసే వారిని ఎన్నుకొని వారితో రిపీటెడ్గా మాట్లాడుతూ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక మనందరిలో ఒక ఐక్యత తీసుకొచ్చినటువంటి వ్యక్తి రియాజ్. మరి ఆయన చిన్న వివాదాలను అన్ని పక్కన పెట్టి అందరినీ కాకుండా అందరూ కష్టపడుతున్నటువంటి రియాజ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బూత్ స్థాయి కమిటీ సభ్యులందరూ కూడా పార్టీ ఏవైతే రేవంత్ ప్రజాపాలనలో పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక మీ బాధ్యతగా అవన్నీ కూడా నోట్స్లో పోయినప్పుడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు పోవాలా, మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకుపోయి మనం ఓట్లు అడగాల్సిందిగా మీ అందరూ గుర్తు చేస్తూ మరి అందరు చాలా మంది పబ్లిక్ ఏంటంటే స్థానికుడు కావాలి, మాకు మర్యాద ఇచ్చినోడు కావాలి, మా బాధలు అర్థం చేసుకున్నట్టు కావాలి, మా కోసం నిలబడేటోడు కావాలని మన బలమైన ఒక అభిప్రాయం ప్రజల్లోనే. మరి ఆ నమ్మకాన్ని నేను నిలబెడతానని చెప్పి పార్టీ మనకు అవకాశం ఇచ్చినప్పుడు రేవంత్ అన్నది బలపరచాలి, పార్టీని బలపరచాలంటే మనం అందరం కూడా గ్రౌండ్లో బాగా పనిచేయాలని చెప్పి మనం చెప్పండి. గత 10 సంవత్సరాల నేను పొద్దున ఒక మీటింగ్ పోయిన కళ్యాణ కాలనీ అసోసియేషన్ వాళ్ళంతా చెప్పడం ఏంటంటే, అన్న మేమందరం కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినాం, సరే మా సమస్యని పార్టీ పెద్దల దృష్టికి తీసుకపోతే మా సమస్య అడగడం దూరం అంటే మాకు గౌరవం తగ్గేది కాదని చెప్పి చెప్పడం జరిగింది. మీకు మీలో పెరిగినో నేను, మీ ముందు పెరిగినో నేను, మీ సోదరుడుగా అన్నగా తప్పుడుగా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మీరంతా మీకు ఎవరో లేదు, నా నుండి మీ అందరికీ ప్రాపర్ రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ సమస్యను అర్థం చేసుకొని సమస్యను అయితే పరిష్కరించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి చెప్తూ మీ ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏం చేసిందో వాళ్ళ డెవలప్మెంట్ ఏం చేసిందో అడిగి ఓట్లాడాలి. సింపతి మీద ఓటు కాదు. ఎలక్షన్ అనేది మన అందరి జీవితాలతో ముడిపడినటువంటి విషయం. మన భవిష్యత్తు కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ, సమాజం నగర నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చే ఎలక్షన్ 5 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఈరోజు 2 సంవత్సరాలకు వచ్చిందంటే దైవ నిర్ణయం. గతంలో
చేతిలో పెడితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించవలసిన అవసరం మనందరికీ. మీలో ఒకటి అవకాశం వచ్చింది. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు వేరే ఫీలింగ్స్ ఉండదు. అందరు మంచిగా ఉండాలని అనుకునేటువంటి అందరూ మన ముఖ్యమంత్రి గారు మన కాన్స్టిట్యూన్సీ పైన ఎంతో దృష్టి పెట్టి ఎక్కడైనా జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు. కానీ మన కాన్స్టిట్యూన్సీలో 3 మంత్రులు పెట్టిందంటే మన కాన్స్టిట్యూన్సీ చేసి ప్రజలు చేసినటువంటి అదృష్టం. మరి 3 మంత్రులు 18 చైర్మన్లు ఏ రోజు కూడా వాళ్ళు రెస్ట్ లేకుండా 3 నెలలుగా మన ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇమీడియట్గా రిప్రజెంటేషన్స్ తీసుకుంటూ అవన్నీ పరిష్కరించడం కూడా జరిగింది. దాదాపు 150 కోట్ల రూపాయల పనులు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ పాలనలో 150 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అవ్వడం పెద్ద అదృష్టం. బడ్జెట్ కాదు, ఈరోజు మన అదృష్టంగానే భావించాలి. మనందరం ఈ 150 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాలి. వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తూ, మరి అభివృద్ధి పనులే కాదు, పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలు కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. రేషన్ కార్డ్సే కావచ్చు, సన్నబియ్యమే కావచ్చు. మన రీసెంట్గా మరి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని రేవంత్ రకాల కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అందులో భాగంగా మహిళలకు ఎంతో ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్ బర్డెన్ మహిళల పైన పడకుండా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ, ఉచిత క్యాంటీన్స్ ఇవ్వడం, మహిళా శక్తి క్యాంటీన్స్ ఇవ్వడం కానీ, మైనారిటీలకు మొన్న రీసెంట్గా దాదాపు 4,000 మందికి వారి స్వయం ఉపాధి కోసము మైనారిటీ మహిళలందరూ కూడా కుట్టి మిషన్లు ఇవ్వడం కానీ అనేక సంక్షేమ పథకాలు మహిళల అభివృద్ధి కోసం కూడా చేయడం మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి మహిళలని మన ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ నాకు 2018లో నాకు టికెట్ రాకుండా అడ్డుపడినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అట్లానే 2023లో కూడా నాకు టికెట్ రాకుండా అడ్డుపడిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ నవీన్ యాదవ్ బీమా రావాలనే బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఎజెండా ఉంది. నవీన్ యాదవ్ బీమా రావాలంటే రిలాక్స్ ఉంటారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంతో నమ్మకంతో మనకి అవకాశం కల్పిస్తుంది. ఎప్పుడైతే నవీన్ యాదవ్ పేరు రాత్రి 10 గంటలకి ఏఐసీసీ లెటర్ వచ్చిందో ఆ రోజు నుండి బీఆర్ఎస్ తిరగలేదు. బీఆర్ఎస్ భారతీయ రాష్ట్రీయ సమితి కాక భయం రాష్ట్రీయ సమితిగా మారింది. పార్టీని ఎదిరించలేక, పార్టీ ప్రభుత్వం చేసే పనులను ఎదిరించలేక నవీన్ యాదవ్ పర్సనల్గా టార్గెట్ చేసుకుంటూ పోతుంది. మనం అవన్నీ కూడా పట్టించుకోవద్దు. మన టార్గెట్ అంతా కూడా మన పనంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటే అభివృద్ధి మన లక్ష్యంగా పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఆరోపణలు అవన్నీ రకరకాలు చేస్తూ ఉంటారు, పట్టించుకోకుండా మనం గ్రౌండ్లో బూత్ స్థాయిలో మనం అందరం మీద పెద్దలతో యూనిటీగా కూర్చున్నాము. పెద్దలు ఇచ్చే ఆర్డర్స్ని ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ పని చేసుకుంటే నిరంతరం మనం కష్టపడితే హైయెస్ట్ మెజారిటీతో మనం గెలుస్తామని కొత్తగా పెద్ద తల్లి సాక్ష్యానికి కంకణం కట్టినా కట్టకపోయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనం అందరం కష్టపడాలి. రేవంత్ అన్న బలపరచాలని మనం అందరం కష్టపడాలి. మనకి ఇంత అవకాశం, స్థానికులకు అవకాశం కల్పించిందంటే మన బాధ్యతగా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మనం అందరికీ. కాబట్టి మన ఎజెండా అంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలకు తీసుకొని చేకూర్పు పైన ఓటేయని చెప్పి అడగాలని మేము అందరికీ కూడా కోరుకుంటూ, మరి 15 తారీఖు మెగా పాదయాత్ర, 17 తారీఖు నామినేషన్ ప్లాన్ జరుగుతుంది. పర్మిషన్స్ ఫైనల్ అయిపోయినాక మీ అందరి దృష్టికి వస్తుంది. నా సోదరులు కిరణ్, మాజిద్ భాయ్, నరేష్, అక్క, శ్రీను అందరూ, ఇక్కడ ఉన్నటువంటి సోదరులు చైర్మన్ అందరూ కూడా మీ అందరూ కూడా ఇప్పుడే నా ఇన్విటేషన్ ఇస్తున్నారు. మెగా పాదయాత్ర రోడ్ షో పెద్ద ఎత్తున అందరం జాయిన్ అవ్వాలని కోరుకుంటూ ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాం. మీకు అప్పచెప్పినటువంటి బూత్ మీదనే బడ్జెట్